హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్ అండి. ఇదైతే మనకి నెట్ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ అలాగే సీక్వెన్స్ వర్క్తో వస్తుంది. గ్రాండ్గా ఉంటుంది. కలర్స్ కూడా మంచి కలర్స్లో తెప్పించానండి. ఇప్పటి వరకు లేని కలర్స్లో తెప్పించాను. కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం మీరు 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. చాలామంది తీసుకుంటున్నారు, బాగుంటున్నాయని రెగ్యులర్ కస్టమర్స్ కూడా అవుతున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదండి. ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, ఈ ఫ్యాబ్రిక్స్ నచ్చాయి, ఇవి నచ్చలేదు, అలా నాకు తెలిసిపోతుంది లైక్స్తోనే. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి 2 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. డిజైన్ అయితే సేమ్ వస్తుంది, 2 కలర్స్లో వస్తుందండి. బిగ్ పన్నాలోనే వస్తుందండి, బాగుంటుంది. కలర్ అయితే పెసర్ గ్రీన్ కాంబినేషన్. మీకు సింగిల్ లేయర్ ఓపెన్ చేసి చూపిస్తాను. పైన అంతా కూడా మనకి ఇలా వర్క్తో వచ్చి కింద మాత్రం బార్డర్ టైప్లో వస్తుందండి. మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను. ఇది కూడా మనకి కట్ వర్క్ బార్డర్ వచ్చింది కాబట్టి ట్రెండీగా ఉంటుంది. సీక్వెన్స్ కూడా మనకి మల్టీ షేడ్లో వచ్చిందండి. ఫ్లవర్ డిజైన్, లీఫ్ అదంతా కూడా చాలా డీటెయిల్డ్గా నీట్గా వచ్చింది. కింద చూడండి మనకి ఫ్లవర్స్ అనేవి ఇలా హైలైట్ అయ్యాయి. కింద మాత్రం మనకి అవుట్లైన్గా కట్ వర్క్ అయితే వచ్చింది. పైనంతా కూడా మనకి జిగ్జాగ్ ప్యాటర్న్లో లీఫ్ డిజైన్లో ఇలా వచ్చింది. సీక్వెన్స్ అంతా గ్రాండ్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సెల్ఫ్ థ్రెడ్ అంతా మనకి బేస్ కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో మనకి థ్రెడ్ వర్క్ కూడా వచ్చేసరికి లుక్ అనేది నీట్గా ఉంది, గ్రాండ్గా కూడా ఉంది. కలర్ అయితే చాలా బాగుందండి. బిగ్ పన్నాలోనే వస్తుంది. దీన్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్, కిడ్స్ కోసం ఫ్రాక్స్, షార్ట్ ఫ్రాక్స్ ఎలా అయినా కూడా మల్టీపర్పస్గా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ ఫ్యాబ్రిక్స్తో నేను రిఫరెన్స్ డ్రెస్సెస్ కూడా డిజైన్ చేశాను. ఇది స్టిచ్చింగ్ అయ్యాక ఎలా వస్తుంది, బార్డర్ కానివ్వండి, అదంతా లుక్ ఎలా ఉంటుందనేసి మీకు క్లియర్గా తెలుస్తుంది. సేమ్ ప్యాటర్న్లో మనకి ఇంకొక కలర్ కూడా అవైలబుల్గా ఉంది, అది కూడా మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను. ఇదైతే మనకి ఆనియన్ పింక్ షేడ్లో వస్తుందండి, బాగుంటుంది. కొంచెం డార్క్ ఆనియన్ ఉంటుంది కదా, ఆ షేడ్లో వస్తుంది. కొంచెం లావెండర్ మిక్స్ కూడా అయ్యిందండి, బాగుంది. డిఫరెంట్ షేడ్ ఉంది, నేను చెప్పడానికి కరెక్ట్గా రావట్లేదు, కానీ లుక్ అయితే బాగుంటుంది. రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్స్కి, చిన్న చిన్న పార్టీస్కి, నైట్ పార్టీస్కి కొంచెం షైనీగా కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అంతా కూడా సేమ్ ప్యాటర్న్, సేమ్ డిజైన్, కాకపోతే కలర్ మాత్రమే డిఫరెంట్. 2 కలర్ ఆప్షన్స్లో ఉన్నాయి. చాలా బాగుందండి. ఇది ఇలా చూసిన దానికన్నా మనం కస్టమైజ్ చేసుకునే దాన్ని బట్టి ఇంకా లుక్ మారిపోతుంది. రకరకాలుగా మనం డిజైన్ చేసుకోవచ్చు. రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి పళ్ళు అలా ఏమి ఉండదు. 1 మీటర్ దగ్గర నుంచి 8 మీటర్స్ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సేమ్ ఫ్యాబ్రిక్తో డ్రెస్ కూడా డిజైన్ చేశాను. స్కర్ట్ మోడల్లోనే చేశానండి. కావాలంటే మీరు లాంగ్ ఫ్రాక్లో ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా అయితే బాగుంటుందండి లెహెంగా లాగా. ఎందుకంటే ఎంగేజ్మెంట్స్కి, రిసెప్షన్స్కి ఈ గ్రాండ్ లుక్లో కావాలనుకుంటే మాత్రం లెహెంగా లాగా చాలా బాగుంటుంది. బార్డర్ చూడండి మనకి ఎంత నీట్గా ఎలా వచ్చిందో. కట్ వర్క్ బార్డర్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది. పైన కూడా మనకి ఖాళీ లేకుండా మనకు వర్క్ కూడా ఇలా వచ్చేసరికి లుక్ అయితే గ్రాండ్గా ఉంది. ఇదైతే స్కర్ట్ మోడల్లో డిజైన్ చేశాను. మనకి లోపల సాటిన్ ఇంకా లైనింగ్ కూడా ఇచ్చానండి, కాటన్ లైనింగ్. క్యాన్ కూడా ఇచ్చాను ప్లఫీగా ఉండడం కోసం. లైట్ వెయిట్గానే ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి. స్కర్ట్ అలాగే బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైనే అండి. మనకు మొత్తం బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్లోనే వస్తుంది. కింద ఏదైతే బార్డర్ ఉందో అది యోక్ పార్ట్లో ఇలా తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే లాంగ్ ఫ్రాక్ యూస్ చేసినప్పుడు ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. మనం పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ కట్ వర్క్ కూడా హైలైట్ అవుతుంది. వీ నెక్లోని మనకి ప్లీట్స్ కూడా వస్తాయి. 2 లేయర్స్లో ప్లీట్స్ కూడా ఇచ్చాను, గ్రాండ్ లుక్ ఉండేలాగా. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి, మనకి ఇలా వస్తుంది. బటన్స్ బ్యాక్ సైడ్లో ఉంటాయి, సింపుల్గా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఇలా బార్డర్ అనేది హైలైట్ చేశాను సెల్ఫ్ డిజైన్లో. మీకు ఒకవేళ ఓనీ కావాలనుకుంటే కాంట్రాస్ట్ కలర్లో ఏ కలర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే మనం సెల్ఫ్ లాగా ఇలా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. బ్లౌజ్ అలాగే లెహెంగా సేమ్ సెల్ఫ్ డిజైన్లోనే. ఒకవేళ లాంగ్ ఫ్రాక్లో కావాలనుకున్నా ఇదే విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే ఈ పైన వచ్చిన పార్ట్ని మనం యోక్ పార్ట్కి యూస్ చేసి స్లీవ్స్కి మాత్రం గ్రాండ్గా ఉండేలాగా ఈ బార్డర్ పార్ట్ని తీసుకున్నట్లయితే స్లీవ్స్కి గ్రాండ్గా ఉంటుంది, బాగుంటుంది. ఎల్బో కానివ్వండి, ఫుల్ స్లీవ్స్ కానీ ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక కలర్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. 2 సేమ్ ప్యాటర్న్లో డిజైన్ చేశానండి. కాకపోతే మీకు లుక్ తెలియాలి కదా, డిజైన్ చేసిన తర్వాత ఎలా ఉంది, మనం లైనింగ్స్ యాడ్ చేసాం, అన్నీ చేశాక ఎలా ఉంటుంది లుక్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి, లైనింగ్ యాడ్ చేసిన తర్వాత
మీకు ఎగ్జాక్ట్ కలర్ అనేది తెలిసిపోతుంది. బేస్ కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్లోనే మనము లైనింగ్ తీసుకోవాలండి. ఇక్కడ చూడండి సేమ్ ఉంది ఎగ్జాక్ట్గా. ఇది సాటిన్ లైనింగ్లో తీసుకోండి, కొంచెం షైనీగా ఉంటుంది. కాటన్ డైరెక్ట్గా యూజ్ చేయొద్దండి. ఇక్కడ క్రేప్ కానివ్వండి, లేదంటే సాటిన్, శాంటూన్ 3 మనం ఏ లైనింగ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. క్యానికన్ ఇంకా కాటన్ లైనింగ్ కూడా ఇచ్చాను. బ్లౌజ్ కూడా సేమ్ అండి, ఇందాక చూపించాను కదా. బార్డర్ వచ్చేసి మనకి ఇలా వీ నెక్లో ఫ్లఫీగా ఇలా వస్తుంది, బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఇంకా బాగుంది. అవి కూడా మీకు ఫొటోస్ అయితే స్క్రీన్ పైన షేర్ చేస్తాను. మొత్తం సెల్ఫ్ డిజైన్లో ఇలా వేసుకోవచ్చు. ఇంకా మీకు కొత్తగా ఐడియాస్ ఉన్నట్లయితే ఇంకా రకరకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి లుక్కే మారిపోతుంది. కాకుండా మీరు కొత్తగా ట్రై చేసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో సింధు ఫ్యాబ్రిక్స్ని ట్యాగ్ చేయండి. వేరే వాళ్ళకి కూడా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఫ్యాబ్రిక్తో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఇలా డిజైన్ చేసుకోవచ్చు అని వాళ్ళకు కూడా ఐడియాస్ వస్తాయి అనేసి నేను ట్యాగ్ చేయమని చెప్తున్నాను. మనకి ఇదే సేమ్ మోడల్ కాకుండా ఎన్నో రకాలుగా డిజైన్ చేసుకోవచ్చు. రన్నింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.